ఢిల్లీలో నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో గల్కోటియస్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక షాకింగ్ వివాదం చోటు చేసుకుంది. ఫిబ్రవరి 18, 2026న ప్రారంభమైన ఈ సమ్మిట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. యూనివర్సిటీకి తమ విద్యార్థులు తయారు చేసినట్లు చూపించిన ఓరియన్ అనే రోబోటిక్ డాగ్ నిజానికి చైనా కంపెనీకి యూనిట్రీ రోబోటిక్స్ తయారు చేసిన గో టు మోడల్ అని ఆన్‌లైన్‌లో ఇన్వెస్టిగేటర్లు బయటపెట్టారు. ఈ ఫేక్ క్లెయిమ్ వల్ల యూనివర్సిటీకి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. చివరికి సమ్మిట్ ఆర్గనైజర్లు ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వారి స్టాల్‌ను మూసివేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారత్ ఏఐ రంగంలో నిజమైన ఇన్ఫర్మేషన్లపై ఈ ఘటన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. భారతదేశం ఏఐ రంగంలో ప్రపంచ స్థాయిలో పోటీ పడుతున్న సమయంలో ఈ సమ్మిట్ ఒక మైలురాయి. ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతదేశం ఏఐలో ప్రపంచ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. సమ్మిట్‌లో వందల మంది స్టాల్స్, స్టాపర్లు, యూనివర్సిటీలు తమ ఇన్నోవేషన్‌ను ప్రదర్శించాయి. కానీ గల్కోటియస్ యూనివర్సిటీ స్టాల్ దగ్గర జరిగిన ఘటన మొత్తం ఈవెంట్‌ని దెబ్బతీసింది. సమ్మిట్ మూడో రోజు గల్కోటియస్ యూనివర్సిటీ స్టాల్‌లో ఓరియన్ అనే రోబోటిక్ డాగ్‌ను ప్రదర్శించారు. ఇది 2 కాళ్లపై నిలబడి డాన్స్ చేసి ఇతర చర్యలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూనివర్సిటీ ప్రొఫెసర్ నేహా సింగ్ మాట్లాడుతూ ఇది తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అభివృద్ధి చేశామని, తమ యూనివర్సిటీ ఏఐలో పెట్టుబడులు పెట్టి ఇలాంటి ఇన్నోవేషన్‌లు చేస్తుందని చెప్పారు. ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుత్వం సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా పోస్ట్ చేశాయి. కానీ సోషల్ మీడియా టెక్ ఎంతూసియాస్టులు దీన్ని విశ్లేషించి రోబో డాగ్ డిజైన్, ఫీచర్లు, మార్కింగ్ అన్నీ యూనిటరీ గో టు మోడల్‌తో సరిపోలాయని కనుగొన్నారు. యూనిటరీ వెబ్‌సైట్‌లో అదే ఇమేజెస్, వీడియోలు ఉన్నాయి. ఈ రోబో డాగ్ ధర సుమారు $1600. అంతేకాకుండా యూనివర్సిటీ ప్రదర్శించిన డ్రోన్ కూడా దక్షిణ కొరియా మోడల్ అని బయటపడింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో సమ్మిట్ ఆర్గనైజర్లు తక్షణ చర్యలు తీసుకున్నారు. ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు స్టాల్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి యూనివర్సిటీ స్టాఫ్‌ను బయటకు పంపేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలామంది భారత్ ఏఐ రంగానికి ఇది అవమానకరమని విమర్శించారు. రెడ్డిట్, ఎక్స్‌లో పోస్టులు వెల్లువెత్తాయి. మొదట్లో యూనివర్సిటీ డిఫెన్స్‌లో ఉంది. తాము దీన్ని తయారు చేయలేదు. కానీ తమ విద్యార్థులు ఇలాంటి టెక్నాలజీలు అభివృద్ధి చేస్తారని కవర్ చేసుకోబోయింది. ప్రొఫెసర్ నేహా సింగ్ కమ్యూనికేషన్ ఎర్రర్ అని వాదించారు. కానీ విమర్శకులు పెరగడంతో యూనివర్సిటీ అధికారిక క్షమాపణలు చెప్పింది. సమ్మిట్‌లో ఏర్పడిన గందరగోళానికి తాము హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నామని, తమ ప్రతినిధి ఒకరు సమాచార లోపంతో ఉన్నారని, ఆమె టెక్నికల్ యారిజన్స్ అని తెలియక కెమెరా ముందు ఉత్సాహంలో తప్పుడు సమాచారం ఇచ్చారని వివరణ ఇచ్చింది. అంతేకాదు యూనివర్సిటీ దీన్ని విదేశాల నుంచి కొనుగోలు చేసి విద్యార్థులకు లెర్నింగ్ టూల్‌గా ఉపయోగించినట్లు చెప్పింది. ఈ ఒక్క ఫేక్ క్లెయిమ్ భారతదేశ ఏఐ మూవ్‌మెంట్‌పై తీవ్ర ప్రభావం పడేలా చేసింది. మన దేశంలో నిజంగా గొప్ప పని చేస్తున్న యువ ఇన్నోవేటర్లు, స్టార్టప్‌లు ఉన్నారు. కానీ ఇలాంటి ఫేక్‌ల వల్ల వారి కష్టం వృధా అవుతుంది. ఈ సమ్మిట్‌లో కొన్ని యూనివర్సిటీలు తమ ఏఐ డిజైన్‌ను ప్రదర్శించారు. ఐఐటీ కాన్పూర్ నుంచి ఎక్స్‌టెర్రా రోబోటిక్స్ 2023లో స్థాపించిన ఈ టీమ్ స్క్వాన్ ఎయిమ్2 అనే భారతదేశ మొదటి కమర్షియల్ 4 లెగ్డ్ రోబోను ప్రదర్శించారు. ఇది పూర్తిగా ఒరిజినల్, ఇంపోర్ట్ లేకుండా అభివృద్ధి చేయబడింది. బిగ్ ఓ హెల్త్ క్యాన్సర్ వల్ల తల్లిని కోల్పోయిన వ్యక్తి స్థాపించిన ఈ హెల్త్ టెక్ స్టార్టప్ ఏఐని ఉపయోగించి రోగి పరిస్థితులను విశ్లేషించి పాత కేసులు, గ్లోబల్ స్టడీల ఆధారంగా ట్రీట్మెంట్ సూచిస్తుంది. అయితే గల్కోటియస్ వివాదాల వల్ల మీడియా, సోషల్ మీడియా దృష్టి పూర్తిగా ఆ వైపే మళ్ళింది. నిజమైన భారత ఏఐ రోబోటిక్స్ ఇన్నోవేషన్లు ప్రచారానికి నోచుకోలేదు. ఇది కేవలం ఒక యూనివర్సిటీకి సంబంధించిన విషయం కాదు. ఇది భారత్ టెక్ ఇమేజ్‌పై ప్రభావం చూపుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటన భారత విద్యా సంస్థలు, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లను నిజాయితీగా ఉండాలని గుర్తు చేస్తుంది. ఏఐ రంగంలో భారతదేశం ప్రపంచ స్థాయిలో పోటీ పడాలంటే నిజమైన ఇన్నోవేషన్‌పై దృష్టి పెట్టాలి. నిపుణులు ఇలాంటి ఫేక్ క్లెయిమ్‌లు భారత్ టెక్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయని హెచ్చరిస్తున్నారు.
సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఇది మాలీస్ అని, మరికొందరు మిస్‌కమ్యూనికేషన్ అని వాదిస్తున్నారు. ఐటీ మంత్రిత్వ శాఖకు కూడా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎగ్జిబిటర్లను వెయిట్ చేయలేదా అని ప్రపంచం మనల్ని చూస్తుంది. గల్కోటియాస్ అంతే అవకాశం ఇచ్చింది. ఈ వివాదం ఇప్పటి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగానే ఉంది. భారత్ ఏఐ రంగం భవిష్యత్తుపై ఈ ఘటన ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. కానీ ఒక విషయం స్పష్టం. నిజాయితీ, ట్రాన్స్‌పరెన్స్ లేకుండా ఇన్నోవేషన్ సాధ్యం కాదు. భారతదేశం ఏఐలో మెరుగైన భవిష్యత్తు కోసం ఇలాంటి ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోవాలి.